మన రక్షకుడగు యేసుక్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనములు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో జీవిస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన శిష్యులకు మధ్యన జరిగినటువంటి ఒక సంఘటనను మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క సంఘటన ఈ భూలోకంలో విశ్వాసయాత్రలో పరదేశులంగా యాత్రికులంగా కొనసాగుతున్న మనకు, మన జీవితాలకు ఎంతో ఆదరణను కలిగిస్తుంది, మన జీవితాలను బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది అని నేను నమ్మి ప్రభువు నడిపింపు మేరకు ఈ యొక్క సంఘటనను మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనాన్ని గనక మనం గమనిస్తే, అక్కడ అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలేనని ఉండెను. గెన్నెసరెతు అనే సముద్రంలో శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే గెన్నెసరెతు సముద్రము లేక సరస్సు, గలిలయ సముద్రము, తిబేరియా సముద్రము, కిన్నెరేతు సముద్రము, ఇలా ఏ పదాలతో పిలిచినప్పటికీ అవన్నీ కూడా గలిలయ సముద్రము అని మనం అర్థం చేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ఈ సముద్రంలో అనేక మార్లు ప్రయాణం చేసి ఉండవచ్చు, కానీ సువార్థికులు కేవలము 2 ప్రయాణాలను మాత్రం అతి ప్రాముఖ్యంగా మన ఎదుట ఉంచుతున్నారు. అందులో ఒకటి మార్కు సువార్త 4వ అధ్యాయంలో పడవ ప్రయాణంలో ఆపదలో చిక్కుకున్న శిష్యులను మనం చూస్తాము. రెండవదిగా మార్కు సువార్త 6వ అధ్యాయంలో దోణిను నడిపించడంలో మిక్కిలి కష్టపడుతున్న శిష్యులను మనం చూస్తాము. ఈ 2 పడవ ప్రయాణాలు విశ్వాసుల ఈ భూలోక యాత్రా జీవితానికి అద్దం పడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్న భాగాన్ని గమనిస్తే, శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువు వారితో లేడు. ఆ దిన సాయంకాలమునే యేసు ప్రభువారు ఆయనతో ఉన్న జన సమూహాలన్నిటినీ పంపివేసి శిష్యులను సముద్ర ప్రయాణం చేయమని చెప్పి ఏకాంతముగా ప్రార్థన చేయుటకు ఆయన కొండకు వెళ్ళినట్లుగా మనము పై వచనాల్లో గమనించవచ్చు. మరి శిష్యులు యేసు ప్రభు ఆజ్ఞ మేరకు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో భీకరమైన గాలి శిష్యులకు ఎదురవటం చేత శిష్యులు దోణిను ముందుకు నడిపించడంలో కష్టపడుతున్నటువంటి స్థితిని మనము అక్కడ చూడవచ్చు. అయితే మార్కు సువార్త 4వ అధ్యాయంలో సముద్ర ప్రయాణంలో ఉన్న శిష్యులను భీకరమైన గాలి, తుఫాను, సముద్ర అలలు శిష్యులను ఏ విధంగా ప్రమాదంలో పడవేసిందో మనం చూడవచ్చు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనము చదువుకున్నట్లుగా భీకరమైన గాలి శిష్యులు ఉన్న దోణిను ముందుకు కదలనీయనటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా సాతానుడు కూడా జీవిత తుఫానులు మన పైకి లేపి మనమెక్కడ మునిగిపోతామో అన్నట్లుగా, మనము నశించిపోతాము అన్నట్లుగా వాడు ఆ తుఫానులతో మన మీద దాడి చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా వాడు దాడి చేస్తూ ఉంటాడు. విశ్వాసి అయిన భార్యకు అవిశ్వాసి అయిన భర్త రూపంలో వాడు తుఫానును, అలజడులను రేపుతూ ఉంటాడు. విశ్వాసి అయిన భర్తకు అవిశ్వాసి అయిన భార్య వలన తుఫానులను, అలజడులను రేపుతూ ఉంటాడు. మీ కుటుంబంలోని ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసి వాడు తుఫానులను రేపుతూ ఉంటాడు. నువ్వు ఆర్థిక సమస్యల్లో చిక్కుబడిపోయినప్పుడు నీవు అప్పియవలసిన వారిని ప్రేరేపించి వారి ద్వారా నీ జీవితంలో తుఫానులను, అలజడులను వాడు రేపుతూ ఉంటాడు. యవనస్తుడైన నీ కుమారుడు, నీ కుమార్తె యేసు ప్రభు నుండి వారి మార్గాన్ని తొలగించి వేసి
నీ జీవితంలో తుఫానులను అలజడులను వాడు రేపుతూ ఉంటాడు. యవనస్తురాలైన నీ కుమారుడు నీ కుమార్తె వారి సంసారాల్లో అపనమ్మకాన్ని నెలకొల్పి వారి సంసారాన్ని నాశనం చేసేటువంటి తుఫానులను వాడు మన జీవితాల్లో రేపుతూ ఉంటాడు, నెలకొల్పుతూ ఉంటాడు. మంచి ఆత్మీయులైన భార్యాభర్తల మధ్యన సంతానలేమి అనేటువంటి తుఫాన్ను వాడు లేపుతూ ఉంటాడు. ఇరుగు పొరుగు వారి నుంచి అనేకమైన సమస్యలను నీ ఎదుటకు తీసుకొని వచ్చి వాడు తుఫాన్లను లేపుతూ ఉంటాడు. నీ యొక్క జీవితంలో అనారోగ్య సమస్యలు అనేటువంటి తుఫాన్లను వాడు రేపుతూ ఉంటాడు. ఇలా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధమైనటువంటి తుఫానును వాడు లేపి, ఇక ఈ యొక్క తుఫానులో మీరు మునిగిపోతారు, మీరు నశించిపోతారు, ఇక మీరు మునిగి నశించిపోవటం తప్ప మీకు వేరే దారి లేదన్నట్లుగా మన హృదయాలను కలతలకు గురి చేసి మన విశ్వాసాన్ని చిన్న భిన్నం చేసేటువంటి ప్రయత్నాన్ని మన శత్రువైన సాతానుడు చేస్తూ ఉంటాడు. అయితే ఓ ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మనము చదువుకున్నటువంటి భాగంలో శిష్యులు మాత్రమే సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు వారికి దూరంగా ఏకాంతముగా ఒక కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో శిష్యులు వేరుగా ఉన్నారు, యేసు ప్రభు వేరుగా ఉన్నారు. అయినప్పటికీ యేసు ప్రభు కన్నులు సముద్ర ప్రయాణంలో దోణిను నడపటంలో మిక్కిలి కష్టపడుతున్న శిష్యులను యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయన వారికి దూరంగా ఉన్నప్పటికీ ఆ గాలి ఎదురై వారు దోణిను నడిపించడంలో కష్టపడుతున్న స్థితిని, వారి హృదయాల్లో చెలరేగుతున్నటువంటి నిరాశ నిస్పృహల్ని యేసు ప్రభు వారు అర్థం చేసుకుంటూ ఉన్నాడు. అలాగే మన భౌతికమైన నేత్రాలకు మన రక్షకుడు మనకు కనబడకపోవచ్చు, ఆయన ఎక్కడో మనకు దూరంగా ఉన్నట్లుగా మనకు అనిపించవచ్చు. కానీ ఆయన ఎక్కడ ఉన్నా ఆయన నేత్రాలు మాత్రము, ఆయన మనస్సు మాత్రము నీ విశ్వాస యాత్రను గమనిస్తూనే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నీవు ఈ సమయంలో తెలుసుకోవాలి. గమనించండి, సముద్రంలో ఎదురైన గాలికి దోణిను ముందుకు నడిపించలేకపోతున్న శిష్యుల కష్టాలను యేసు ప్రభువు చూచి మౌనంగా అలాగే ఉండట్లేదు, వారి యొద్దకు ఆయన వస్తూ ఉన్నాడు. మన దేవుడు చూస్తూ ఊరకుండే దేవుడు కాదు. మన దేవుడు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితిని చూడకుండా కనులు మూసుకునేటువంటి దేవుడు కాదు. మన దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన ఆశ్రయ దుర్గము, మన కోట, మన అండ, మన బలము, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే. దోణిను నడిపించడంలో మిక్కిలి కష్టపడుతున్న శిష్యులను చూచి యేసు ప్రభు ఎలాగో వారి వద్దకు వచ్చాడో, అలాగే విశ్వాస యాత్రలో ఉన్న నీవు నేను ఈ భూలోకంలో మన విశ్వాస యాత్రను ముందుకు కొనసాగనీయకుండా ఎదురుపడుతున్న ఆ భీకరమైన గాలిని, తుఫాన్లను చూచి యేసు ప్రభు మన వద్దకు వస్తాడు, మన వద్దకు వస్తున్నాడు, మన వద్దకు వచ్చినాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మన దేవుడు చూస్తూ ఊరకుండే దేవుడు కాదు. ఆయన మన దగ్గరకు రావటమే కాదు, మనం ప్రయాణిస్తున్న ధోనిలో ఆయన చేరుతాడు. సాతానుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో రేపినటువంటి అసమాధానకరమైన పరిస్థితులను తొలగించి వేసి ఆయన సమాధానాన్ని ఇస్తాడు. దుఃఖకరమైన పరిస్థితులను తొలగించి వేసి ఆయన సంతోషాన్ని ఇస్తాడు. నలుదిశలా చీకటి కమ్ముకొని ఆర్థిక సమస్యల చేత, అప్పుల బాధ చేత, నీ కుమారుడు కుమార్తె యొక్క సంసార జీవితంలో చెలరేగిన తుఫాన్ల చేత నువ్వు భయపడుతూ ప్రతిరోజు నువ్వు కార్చిన కన్నీటికి తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. అధైర్యపడిపోయిన నీ గుండెను ఆయన బలపరుస్తాడు. అసమాధానం లేక, ఆదరణ లేక ఉన్నటువంటి నీ జీవితాల్లో సమాధానమును, ఆదరణను ఆయన ఇస్తాడు. మరీ ప్రాముఖ్యంగా అవమానముతో వంగిపోయిన నీ తలను తిరిగి లేవనెత్తి, ఈయన జీవము గల దేవుని కుమారుడు, జీవము గల దేవుని కుమార్తె అని
నీ చుట్టూ ఉన్నవారు తెలుసుకునేలా చేసి ఆయన మహిమ పొందుతాడు. కనుక ఓ ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో సాతానుడు రేపుతున్నటువంటి తుఫాన్లను చూసి మీరు అధైర్యపడవద్దు, మీరు కృంగిపోవద్దు, మీరు నిరాశపడవద్దు. మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. నీ సమస్య కంటే నీవు నమ్మిన నీ దేవుడు గొప్పవాడని నువ్వు తెలుసుకోవాలి. నీ దేవుడు పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. గనక నీ సమస్యని చూసి నువ్వు అధైర్యపడవద్దు, నువ్వు బలహీనపడవద్దు, దిగులు పడవద్దు. నీ రక్షకుని కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి అనే విషయాన్ని స్మరణకు తెచ్చుకొని విశ్వాసంలో బలపడి ముందుకు కొనసాగవలెనన్నదే నేటి ఈ పాఠం యొక్క ఉద్దేశము. ప్రార్థించుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా రక్షకుడవైన యేసుక్రీస్తు ప్రభువా, జీవము కలిగిన మా తండ్రి, నీవు గొప్ప దేవుడవు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీకు సమస్తము సాధ్యమే. ఇదిగో ఈ సమయంలో మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనంలో ధోనిను నడిపించడంలో మిక్కిలి కష్టపడుచున్న శిష్యుల యొక్క వృత్తాంతాన్ని మేము చూశాం. మా ప్రియులు కూడా వారి యొక్క విశ్వాస యాత్రలో, విశ్వాస నావను నడిపించడంలో ఎన్నో కష్టాలను, ఎన్నో ఒడిదుడుకులను, ఎన్నో తీవ్రమైన ఇబ్బందులను వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రభువా, నీ కృపచేత, నీ దయచేత మా ప్రియుల జీవితాల్లో సాతానుడు రేపినటువంటి తుఫాన్లను, సమస్యలను మీరు పరిష్కరించండి. వారి హృదయాలకు నెమ్మదిని, ఆదరణను మీరు దయచేయండి. వారి కుటుంబాల ద్వారా మీరు మహిమ పొందండి. ప్రభువా, ఆదరించే, కనికరం చూపే, దయ చూపే నీ హస్తాల కొరకు మా ప్రియుల కుటుంబాలను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు నామమున మరొకసారి మీ అందరికీ వందనములు.